మాకు తెలిసిన ఒక సుట్టపాయనకు 2 కిడ్నీలు పాడైనుండే. నిత్యం డయాలసిస్ చేయించేటోళ్ళు ఇంట్లోళ్ళు. కిడ్నీల కోసం జీవన్ ధాన్లో అప్లై చేసిండ్రు కానీ అది దొరుకుడు చాలా కష్టమే అయింది. భూములు జాగలు ఉన్న ఇళ్ళన్నీ అమ్మి ఆయన పానం మంచిగా కావాలని కొట్లాడిండ్రు కానీ ఫాయిదేం లేకుండా పోయింది. అదే ఒకరి ప్రాణం పోయినప్పుడు అలా అవయవాలు ఇంకొకరి దానం ఇస్తే ఎంతోమంది ప్రాణాలు నిలిచేటి. ఇప్పుడిప్పుడే అవయదానం అంటే ఏందో తెలుస్తుంది. అసెంబ్లీలో కూడా అవయదానం మీద పెద్ద చర్చే నడిచింది. అలా అవయవాలు దానం చేస్తే మళ్ళా జన్మల అవి లేకుండా పుడతారట అనే పుకార్తోటి చాలా మంది అవయవ దానాలు చేసేందుకు ముంగడికొస్తలేరు. అదేదో పాపం లెక్కనే చూస్తున్నారు. జర పెద్ద మనసున్నోళ్లే వాళ్ళ ఇంటోళ్లే వాళ్ళదన్న జీవి పోయినప్పుడు అవయవ దానం చేసి దానం ఇచ్చినోళ్ళ లోపట వాళ్ళోళ్ళని చూసుకొని మనసు రెండు చేసుకుంటారు. ఇక అసెంబ్లీలో కూడా ఇవాళ అవయవ దానం మీద చర్చ వస్తే బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ సార్ కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పుకొచ్చిండు. అంతేకాదు ఎమ్మెల్యేలు అంతా అవయవదానం మీద ప్రతిజ్ఞ చేసి ప్రతి ఒక్కరి నియోజకవర్గంలో పబ్లిక్ కు తెలిసేటట్టు ప్రోగ్రాంలు పెట్టాలని చెప్పుకొచ్చిండు. ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్ లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒక రోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు మనం లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను. అవయవదానం కాగితం మీద ఎమ్మెల్యేగా నేనే తొలిసూరి సంతకం పెడతా. మన అవయవాలు దానం ఇచ్చి ఇంకొకరికి పునర్జన్మిద్దామని రామన్న పిలుపునిచ్చిండు. అయితే కాంట్రాక్టులు ఇయ్యమంటే ఇస్తారేమో కావచ్చు, ఇంద్రం బిల్లు ఇయ్యమంటే ఇస్తుండొచ్చు గాని ఆర్గాన్లను వినాయకుని చందా లెక్క డొనేషన్ చేయమంటే లీడర్లు చేస్తారా లేదా అన్నదే డౌట్ వస్తుంది. లీడర్లే కాదు ఎవ్వరైనా సరే అవయవాలు దానం చేస్తే మనం లేకున్నా మన ఇంటోళ్ళు మనం దానం ఇచ్చిన వాళ్ళ లోపట మనల్ని చూసుకొని తుర్తయితారు. అందరూ తప్పకుండా అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలి.